అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో టీకాలు తప్పనిసరిగా వేయించాలని, వికలాంగత్వం రాకుండా నిరోధించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. పోలియోకు నివారణ ఒక్కటే మార్గమని సూచన చేశారు. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని DMHO కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 730 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అర్బన్లో 83, రూరల్లో 155, ట్రైబల్ ఏరియాలో 492 సెంటర్లలో టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 73,000 మంది చిన్నారులను గుర్తించామని అన్నారు. ఒక్కో బూత్ పరిధిలో 4 సిబ్బందిని కేటాయించామని అన్నారు. అలాగే 4 తేదీల్లో ఇంటింటికి వైద్యం వెళ్లి వైద్య ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పకుండా ఈ టీకాలను వేయించాలని సూచించారు. సందర్భంగా తల్లిదండ్రులను కోరుతున్నాను. మనము రేపు అనగా 3వ తారీఖు మార్చి రోజు మనం ఇది పల్స్ పోలియో కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ 0 to 5 years టార్గెట్ పిల్లలకి మనం ఈ పోలియో చుక్కలు అనేది వేయడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు గమనించాల్సింది ఏమనగా ఈ పోలియో అనేది ఒకసారి వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. దీనికి నివారణ ఒకటే చర్య. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఈ పోలియో చుక్కలు వేయించగలుగుతారని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది ప్రతి ఒక్కరూ ఇది ఎవరెవరు వేసుకోవాలంటే అప్పుడే పుట్టిన ఆ క్షణం ఇప్పుడు పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరం, దాంతోపాటు ఎవరైనా ఈరోజు ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డే కూడా వేయించుకోవచ్చు. ఈ జ్వరం వచ్చినా, లూజ్ మోషన్ వచ్చినా, ఏదాంటి ఇది ఉన్నా కూడా అందరికీ 100% మనం ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఇది 3 రోజుల ప్రోగ్రాము. ఫస్ట్ రోజు అయితే బూత్ వైజు మనం వేస్తాము. మళ్ళీ 4th, 5th రోజు ప్రతి ఇంటింటికి వేసి మా ఆరోగ్య కార్యకర్తలు, మా టీం మెంబర్స్ అందరికీ కవర్ చేయడం జరుగుతుంది. అందుకు గాను మాకు టోటల్ టార్గెట్ పాపులేషన్ మన ఆదిలాబాద్ జిల్లాలో 78,001 చిల్డ్రన్స్ మేము టార్గెట్ పాపులేషన్ మనం చేయడం జరిగింది. దానికోసం మేము మొత్తం ఇప్పటివరకు బూత్ లెవెల్ ఫస్ట్ డే అయితే 730 బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అందరు బూత్ లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్ కానీ టీం మెంబర్స్కి అందరికీ వర్క్షాప్ కండక్ట్ చేయడం, ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇది మనకు రొటీన్గా చేసే ప్రోగ్రామే. ఇందులో అర్బన్ ఏరియాలో 83 బూత్స్, అలాగే రూరల్ ఏరియాలో 155 బూత్స్, ట్రైబల్ ఏరియాలో 492 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క బూత్కి 4 మెంబర్స్ ఉన్నారు టీం మెంబర్స్. ఆ విధంగా 2,920 మెంబర్స్ని మేము టీం మెంబర్గా ఏర్పాటు చేయడం కూడా జరిగింది.